ఆహా ఏమి రుచి అనరామై మరచి. హాయ్ అండి, ఈ రోజు అయితే మంచి పీతల వేపుడు చేసుకుందాం అండి. పీతల వేపుడు చాలా చాలా బాగుంటది. మా ఇంట్లో అయితే మా పిల్లలు చాలా ఇష్టపడతారు. ఒకసారి నా స్టైల్లో పీతల వేపుడు ఎలా చేయాలో చూపిస్తాను రండి. పీతలు అయితే ఇలా క్లీన్ చేసామండి. కొంచెం నేను నిమ్మకాయ, పసుపు, ఉప్పు వేసి శుభ్రంగా కడిగేసాను. అయితే నేను పీతలకి ఇలా కాళ్ళు అవి ఉంచలేదు, ఎందుకంటే వేరే తీసాను. పిల్లలు అలా ఇష్టపడరని వేరే వేరే చేశాను అనమాట. అందుకని కొంతమంది మొత్తంగా పీత పళంగా కూడా ఏపుతారు. లేదు, నేను ఇలా పీస్ పీసుగా చేశాను అనమాట. దేనికది విడివిడిగా చేశాను. ఇవి కొంచెం చిన్న చిన్న పీతలండి. మనకి ఇక్కడ వైజాగ్ లో నాకు ఇక్కడ ఇంటి దగ్గర దొరికినాయి. అదే కాకినాడ అటు సైడ్ అయితే మంచి పీతలు, పెద్ద పెద్ద పీతలు దొరుకుతాయండి. మండ పీతలు అంటారు. అవి చాలా టేస్ట్గా ఉంటాయి, తీయగా కూడా ఉంటాయి, చాలా బాగుంటది. అవి ఎప్పుడైనా అటు వెళ్ళినప్పుడు మేము తెచ్చుకుంటాం అనమాట. ఇప్పుడు దీంతో ఫ్రై చేస్తాం. ఇప్పుడు పీతల ఫ్రైకి మసాలా అయితే తయారు చేసుకుందాం అండి. వీటికి ఏమేమి కావాలో ఒకసారి చూపిస్తాను. అల్లం, ఎల్లుల్లిపాయ, చెక్క, లవంగాలు, జీలకర్ర, ధనియాలు, 2 యాలకులు, ఇవన్నీ కూడా ముద్ద చేసుకోవాలి. అలాగే కొంచెం ఫ్రైకి మనం ఫ్రై చేసినప్పుడు వేసుకుంటాకి కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలండి. ఉల్లిపాయలు కూడా ముద్ద చేసుకుంటాను. కారం, పసుపు, ఉప్పు, ఈ మొత్తం మసాలాను అయితే ఒకసారి నేను పేస్ట్ చేసుకుంటానండి. చాలా మంది అల్లం వెల్లుల్లి ముద్ద చేసేసుకుని ఫ్రిడ్జ్ లో ఉంచుకుంటారు, లేదంటే మసాలా పొడి కూడా ఉంచుతారు. కానీ ఎప్పటికప్పుడు పచ్చి మసాలా వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందండి. నేనైతే ఎప్పటికప్పుడు ఇలా పచ్చి మసాలా రుబ్బుకుంటాను. ఉల్లిపాయలు తీసుకున్నాను కదండి, అందులో కొన్నేమో నేను ఇలా చిన్న ముక్కలుగా కోసి దీన్ని ఉల్లి ముద్ద చేస్తానండి. కొన్నేమో ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా చేస్తాను. మొత్తం ముద్ద అయితే మరీ గ్రేవీ ఎక్కువగా వచ్చేస్తుంది, అందుకని కొంచెం ముక్కలు కూడా ఉంచుతాను. అన్నీ రెడీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఫ్రై చేయడానికి స్టవ్ అది వెలిగించుకుని ఇలా కొంచెం దలసరిగా ఉండే మూకుడి పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేసాను అంటూ ఉంటారు స్వాతి గారు, కానీ తప్పదు, పడుతుంది. నూనె వేడెక్కింది కదండి, ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఇక్కడైతే ఇలా చిన్న చిన్న పీతలు దొరుకుతాయండి, పెద్దవి. కాకపోతే మనకి అందుబాటులో ఉన్నప్పుడు చిన్న చిన్న దొరుకుతాయి. చిన్నప్పుడు మా బాబాయ్ వాళ్ళతో మార్కెట్ వెళ్ళేదాన్ని. భీమవరం అటు సైడు మార్కెట్ వెళ్తే అక్కడ మాత్రం చేపలు కానీ పీతలు కానీ ఆ కట్టి అమ్మే విధానం మాత్రం భలే ఉండేదండి. ఈ ఈతాకు ఉంటుంది కదా, ఈతాకుకి ముడేసి చిన్న చిన్న చేపలు ఇలాగా కట్టేవారండి, గుత్తులుగా కట్టేవారు. అలాగే పీతలు కూడా పురుకోసలాగా ఉంటుంది దారం, దానికి కట్టి పీత మీద పీత, పీత మీద పీత కట్టేవారు అలాగా. నెక్స్ట్ మటన్ ఏమో కలువ ఆకు ఉంటుంది కదా, కలువ పువ్వుల ఆకుతో అందులో మటన్ కట్టేవారు. భలే ఉండేవండి, చూడడానికే చాలా బాగుండేవి. ఇప్పుడు అలా ఎక్కడ కనిపించట్లేదు మాకైతే ఇక్కడ. ఉల్లిపాయ ముక్కలు వేగాయి కదండి, ఇందులో ఉల్లి ముద్ద కూడా వేసుకుందాం. ఇది కూడా బాగా వేగనిద్దాం. ఈ ఉల్లిపాయ ముక్కలు ఉల్లి ముద్ద వేగింది కదండి కొంచెం. ఇప్పుడు కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి వేద్దాం. ఇవి వేసి కలుపుకుంటే కొంచెం ఇవి వేగినప్పుడు బాగుంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రై కదా. ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం, అలాగే కొంచెం ఉప్పు కూడా. ఉల్లిపాయ ముద్ద, పచ్చిమిర్చి అన్నీ వేగాయి కదండి. ఇప్పుడు మసాలా వేసుకుందాం. పచ్చి మసాలా ఈ వేపుడికి సరిపడా కావాల్సింది వేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. ఈ మసాలా వేసేసరికి మంచి వాసన వస్తుంటుంది. ఏదైనా సరేనండి, స్టవ్ దగ్గర ఏదో వంట గబగబా చేసాం కదా అని మాత్రం కాకుండా కొంచెం నిదానంగా ఓపికగా చేసుకుంటే ఎవరైనా సరే ఆ రుచి అలా వచ్చేస్తుంది అంతే. ఓపికగా వేపుకోవడం కానీ కొంచెం ఇంట్రెస్ట్గా చేయాలి. మసాలా పచ్చివాసన పోయే వరకు వేపుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకుందాం. కారం అది వేసాం కదండి. ఇప్పుడు ఇందులో క్లీన్ చేసుకున్న పీతలు ఇలా వేసుకుందాం. ఈ కారం అన్నీ మనం సాల్ట్ అన్నీ వేసాం కదండి. ఇప్పుడు ఈ పీతలకు పట్టేటట్టు ఒకసారి కలుపుకుందాం.
చూసారా శైలు గారు ఎలా ఉంది చూస్తుంటే ఈ కలర్ అదిని చాలా బాగుంది. కానీ అదేదో చికెన్ ఫ్రై అలాగైతే నాకు చాలా ఇష్టం. ఇంకెప్పుడు చికెన్ అన్నీ తినాలి, ప్రతిదీ తినాలండి. చేపలు తినాలి, చికెన్ తినాలి, అంటే అన్నీ ఎక్కువ ఏం తినేము. ఏది తిన్నా లిమిట్గా తినాలి. చూసే పీతల్లో కూడా కాల్షియం ఉంటుంది, అందుకని దీన్ని కూడా మనం తినచ్చు. ఆ కలర్ చూసారా ఎలా వచ్చిందో, చూసారా ఎలా వచ్చిందో. ఇలా మనం కారం ఉప్పు మీకు సరిపడా వేసుకోండి. కారం కొంచెం ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది. నేను సరిపడా అయితే కారం అది అన్నీ వేసాను. ఇప్పుడు పీతలు ఉడకడానికి మనం కొంచెం వాటర్ వేసుకుందాం. అవి ఎక్కువ అవసరం లేదు, కొంచెం వాటర్ వేసి మనం సిమ్లో పెట్టి అలాగా వదిలేస్తే పీతలు ఉడికిపోతాయి. కొంచెం ఇందులో వాటర్ వేసుకుంటాం. ఏంటంటే పీతలు ఉడకాలి కాబట్టి ఈ వాటర్ కొంచెం వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. మీకు ఈ టైంలో ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది మీరు ఇప్పుడు చూసుకుంటే సరిపోతుంది. వాటర్ అయితే కొంచెం వేసుకున్నాం కదా, ఎందుకంటే పీతల్లో కూడా వాటర్ ఉంటుందండి. అది కూడా ఇప్పుడు మనం మూత పెడితే వాటర్ కూడా వస్తుంది, అందుకే కొంచెం తక్కువ వేసుకున్నాను. అందులో వాటర్ కూడా దిగుతుంది కదా, ఇప్పుడు మనకి ఆ ఉడకడానికి అది సరిపోతుంది. మూత పెట్టేసుకుందాం కదా. వాటర్ అంతా అయిపోయింది. ఇప్పుడు మనకి ఆయిల్ లాంటిది మనకి అడుగున వచ్చింది. ఇది ఇలా ఇంకా కొంచెం దగ్గర చేసి మొత్తం ఈ గ్రేవీ అంతా పీతలకు పట్టేటట్టు దగ్గరికి వేపేసుకుంటే మనకి పీతల వేపుడు రెడీ అయిపోతుంది. చూసారు కదండి, పీతల వేపుడు అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఆపేసుకోవచ్చు. దగ్గరికి మొత్తం చూసారా మనం వేపిన మసాలా అంతా కూడా ప్రతిదానికి ముక్కకి పట్టింది కదా. ఇప్పుడు మనం ఆపేసుకోవచ్చు. చూసారు కదా ఎలా ఉందో. దీని మీద గార్నిష్ చేసుకుందాం కొత్తిమీరతో. శైలజ గారు పీతల వేపుడు చాలా బాగా చేశారు శైలజ గారు. చాలా బాగుంటుందండి. అంటే కొంచెం తినడం రావాలి అంతే. అంటే అది తినడం వస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి చిన్న పీతలే కాబట్టి మీకు ఇవి మెత్తమెత్తగా ఉంటాయి తినడానికి కావాలి. కానీ పెద్ద పీతలు అనుకోండి మీరు చెదగొట్టుకుని తినాలి. అవి చాలా పెద్ద పీతలు ఉంటాయి. అవి ఇవి చిన్నవి కాబట్టి మీకు ఈజీగా నవ్వలొచ్చు, బాగానే ఉంటాయి, మెత్తగా ఉంటాయి. లేదండి ఫ్రై కదా, కొంచెం చిన్న పీతలు అయితేనే బాగుంటాయి టేస్ట్. చూసారు కదండి పీతలు వేపుడు. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.